Thanks for watching. If you like this video, make sure to subscribe for more. Don't forget to click the bell if you like the video. కిందటి వారం మనం వచ్చాం కదండి. అప్పుడు బాగా మంచు ఉండిందనమాట. సో ఇవాళ మళ్ళీ వచ్చాను ఇక్కడ కోసం. సో మీరు వెనక చూస్తున్నారు కదా టవర్, అది బ్రాస్టౌన్ బాల్డ్ అనమాట. అది హైయెస్ట్ పాయింట్ ఇన్ జార్జియా. సో మనం ఇప్పుడు అక్కడ ఎక్కుతాము. బట్ కిందసారి నడిచాం కాబట్టి ఈసారి షటిల్ ఎక్కి వెళ్దాం, ఫాస్ట్గా వెళ్దాము. ఇప్పుడు షటిల్ ఎక్కి వెళ్దాం, వెళ్ళి వ్యూస్ చూద్దాం. ఇవాళ కొంచెం క్లౌడీగానే ఉంది, బట్ ఐ థింక్ మంచి వ్యూలే ఉంటాయి అనుకుంటా. బట్ ఈ చుట్టుపక్కల కూడా ఏముందో చూద్దాం. ఓకే, అక్కడ పైకి వెళ్ళే లోపల అదండి. ఇటు పైన చూస్తున్నారు కదా బ్రాస్టౌన్ బాల్డ్. కిందటి వారం చూసాము, అప్పుడు బాగా మబ్బులు ఉన్నాయి, మంచు ఉందన్నమాట. ఇప్పుడు ఏం లేదు కాబట్టి కొంచెం క్లియర్ స్కై ఉన్నట్టు, కొంచెం క్లౌడ్స్ ఉన్నాయి కానీ బట్ మనం ఎక్కగలం. సో టుడే ఆడ పైకి వెళ్దాం. పైకి వెళ్ళే ముందు ఒకసారి చూద్దాం అనమాట. ఇక్కడ పక్కన కూడా ఏమో కొన్ని ట్రైల్స్ ఉన్నాయి, అవి కూడా చూసి పైకి ఎక్కుదాం. ఇక్కడ ఒక చిన్న ట్రైల్ ఉందండి. ఈ ట్రైల్ అప్లేషన్ ట్రైల్ టచ్ వెళ్తున్నాను అనమాట బేసికల్గా. ఇక జాక్స్ నాబ్ ట్రైల్ అంటారు కదా, అప్లేషన్ ట్రైల్ ఇక్కడ నుంచి 4.5 మైల్స్ ఉంది. సో బ్రాస్టౌన్ బాల్కి వస్తే కనుక ఇక్కడ మీకు హైక్ కూడా వెళ్ళాలి అంటే ఈ జాక్స్ నాబ్ ట్రైల్కి వెళ్ళి 4.5 మైల్స్ ఇది వెళ్ళిపోయి అప్లేషన్ ట్రైల్ టచ్ అవుతుంది, మళ్ళీ వాపస్ వచ్చి అంటే 9 మైల్స్ బేసికల్గా రౌండ్ ట్రిప్ బ్రాస్టౌన్ బాల్కి నుంచి. ఈ బ్రాస్టౌన్ బాల్డ్ పార్కింగ్ లాట్ నుంచి వ్యూ అండి. పైకి ఎక్కే ముందు ఇది ఒక వ్యూ అనమాట. మొన్న ఇవన్నీ తీయలేకపోయాను ఎందుకంటే బాగా ఫాగ్ ఉండింది, ప్లస్ మబ్బులు ఉన్నాయన్నమాట. బట్ దిస్ ఇస్ ద వ్యూ ఈ పార్కింగ్ లాట్ నుంచి. మనం పైకి ఎక్కలా, ఇంకా కంప్లీట్గా బ్రాస్టౌన్ బాల్డ్ ఎక్కలేదు. బట్ ప్రతి మచ్ ఈ పార్కింగ్ లాట్ మీద నుంచి, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ కొండ వరకు పై వరకు వచ్చేసాడు అనమాట, 1 మైల్ ఇక్కడ నుంచి బ్రాస్టౌన్ బాల్డ్. సో ఇది వ్యూ అనమాట. సో మీరు బ్రాస్టౌన్ బాల్డ్ వస్తే కనుక డైరెక్ట్గా పైకి వెళ్ళకుండా ఈ పార్కింగ్ లాట్లోనే ఒక కార్నర్లో ఈ వ్యూ ఉందన్నమాట. సో మీరు వచ్చినప్పుడు తప్పనిసరిగా కాసేపు ఆ పైకి వెళ్తారు ఇటు, బట్ ఇది మర్చిపోమాకండి ఎందుకంటే ఇది ఎండ్ ఆఫ్ ద పార్కింగ్ లాట్లో ఉంది. సో మీరు అక్కడికి వచ్చి కాసేపు ఇక్కడ కూర్చొని యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ దెన్ గో అప్. ఓకే, వెన్ యూ కమ్ టు బ్రాస్టౌన్ బాల్డ్. ఇక్కడ విజిటర్స్ పార్కింగ్ దగ్గర నుంచే ఇంకొక ట్రైల్ కూడా ఉంది ఇక్కడ కేప్ బేసికల్గా పైకి ఎక్కే ముందు. ఇట్స్ కాల్డ్ అర్కోవా ట్రాక్ రాక్ గ్యాప్ 5.5 మైల్స్. సో ఇక్కడికి వచ్చి కాసేపు ఈ ట్రైల్ కూడా ఎక్కాలంటే ఎక్కచ్చు. సో ఇట్స్ బేసికలీ అర్కోవా ట్రాక్ రాక్ గ్యాప్ 5.5 మైల్స్. ఇది ట్రైల్ అనమాట. సో ఈ 2 ట్రైల్స్ ఉన్నాయి. ఇది బ్రాస్టౌన్ బాల్డ్ విజిటర్స్ పార్కింగ్ దగ్గర 2 ట్రైల్స్ ఉన్నాయి. ఈ ట్రైల్స్ కొంచెం లాంగ్గా వెళ్ళి ట్రైల్ ఎక్కి ఎక్కుదాము అంటే ఎక్కచ్చు, ఎందుకంటే ఈ పైకి మటుకు 1 మైలే. కిందటి వారం మనం మామూలుగా ఎక్కాము, బట్ ఇవాళ షటిల్ తీసుకుని వెళ్దాం అనమాట, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోతాం. ప్లస్ ఆల్రెడీ ఎక్కాం కదా, సో ఐ వాంట్ టు టేక్ ద షటిల్ అండ్ సీ హౌ ఇట్ వర్క్స్. సో ఇది 1 మైలే, ఎక్కినా కూడా 1 మైలే. ప్లస్ ఇంకోటి ఏంటంటే పర్ పర్సన్ $5 ఫీ అనమాట. అదేంటంటే బేసికల్గా 9 o'clock to 5 o'clock, ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ వస్తే ఉండదు, ఎందుకంటే టైమింగ్స్ అనమాట 9 to 5. బట్ ఈ కొండ ఎక్కడానికి ఎప్పుడైనా మీరు పొద్దునే వచ్చేసి ఎక్కేసి వెళ్ళచ్చు, సాయంత్రం రావచ్చు కూడా, వాట్ ఎవర్ టైమ్స్ వరకు. బట్ బిట్వీన్ 9 to 5 అయితే కనుక వాళ్ళు ఉంటారు. అండ్ యూ హ్యావ్ టు పే ఫర్ ద పార్కింగ్ లాట్ $5 పర్ పర్సన్. ఓకే, తర్వాత ఇది 1 మైలే హైక్. నేను డైరెక్ట్గా వెళ్ళాలి అంటే షటిల్ తీసుకోవాలి. అండ్ యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్ ఫర్ ద షటిల్ కూడా ఇంక్లూడెడ్, ఆ $5 షటిల్ ఇంక్లూడెడ్. బట్ 9 to 5 కాకుండా మీకు పొద్దున్నే కానీ సాయంత్రం వస్తే షటిల్ ఉండదు. అప్పుడు కంపల్సరీగా ఈ 1 మైల్ ఎక్కాల్సిందే. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద షటిల్. సో ఆ షటిల్ రాగానే విల్ టేక్ ది షటిల్. మీకు డాగ్స్ ఉంటే కనుక డాగ్స్ కూడా ఆర్ అలౌడ్ విత్ ద లీష్ ఆన్ ద షటిల్. ఈ కోవిడ్ వల్ల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఇక్కడ, షటిల్ లోడింగ్ జోన్. బేసిక్గా 12:30 to 1:10 PM షటిల్ ఉండదు, మిగతా టైం అంతా ఉంటుంది అనమాట.
షటిల్ ఎక్కామన్నమాట. వీఆర్ గోయింగ్ ఆన్ ద షటిల్లో ఉన్నాను కాబట్టి వీ హ్యావ్ టు వేర్ మాస్క్, దట్స్ ద రూల్. బట్ పెద్దవాళ్ళు నడవలేకపోతే కనుక ఈ షటిల్ ఎక్కేసేసి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు. నడవగలం అంటే ఒక మైల్ నడిస్తే పైకి వెళ్ళచ్చు. ఏదర్ బై ఇస్ ఫైన్. ఒక మైల్ కూడా నడవకూడదు, మనం డైరెక్ట్గా వెళ్దామంటే షటిల్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ పార్కింగ్ లాట్ ఫీతోనే షటిల్ ఫ్రీ ఇంక్లూడెడ్. ఇదన్నమాట ద హైయెస్ట్ పాయింట్ ఇన్ జార్జియా, 4784 feet, బ్రాస్టౌన్ బాల్. లెట్స్ క్లైంబ్. సో ఇది షటిల్ అనమాట. ఈ షటిల్లో దిగాం మనం. షటిల్ పై వరకు వచ్చేస్తుంది ఇట్లా చక్కగా. పెద్దవాళ్ళు ఉంటే కనుక నడవలేకపోతే షటిల్ వేసుకుని షటిల్తో వచ్చేసి దెన్ వీఆర్ క్లైంబింగ్ ఇట్. టుడే బాగానే ఉన్నట్టుంది, క్లియర్ స్కై. అక్కడక్కడ క్లౌడ్స్ ఉన్నాయి కానీ బట్ we should be good. There's one beautiful view. ఇవన్నీ బాల్డ్రిడ్జ్ మౌంటైన్స్ అంటారన్నమాట. These are all called Baldridge Mountains. కిందటి వీడియోలో మనం ఈ వ్యూలు అన్నీ లేకపోయింది ఎందుకంటే మనకి బాగా మబ్బులు ఉన్నాయి. బట్ ఇవాళ క్లియర్గా ఉంది. And these are the views. వెళ్దాం పైకి. ఇక్కడ ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్లో సినిమా రాస్తుంటారు. ఈ బ్రాస్టౌన్ బాల్ విశిష్టత దాని గురించి చెప్తారు. ఇక్కడ ఒక మ్యూజియం. ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది. సో ఈస్ట్ ఫేస్కి అయితే మన సౌత్ కేరళైనా కనిపిస్తుంది అన్నమాట ఇక్కడి నుంచి. సో బ్యూటిఫుల్. హియర్ అన్ని మౌంటైన్స్ ఏ హైట్లో ఉన్నాయని చెప్తున్నాడు. రౌండ్ టాపు, పీగన్ మౌంటైన్, టలులా ఫాల్స్, ట్రే మౌంటైన్, కురేహి మౌంటైన్, క్లార్క్స్ విల్ జార్జియా రాకీ మౌంటైన్, యూనికాప్ గ్యాప్, బ్లూ మౌంటైన్, హెన్రీ నాబ్, స్ప్రింగ్ నాబ్, హెలెన్ జార్జియా, యోనా మౌంటైన్. ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. ఇవన్నీ మౌంటైన్స్ కనిపించి ఇక్కడ అన్నీ. అది కానీ మనం అక్కడి నుంచి వచ్చాం, పార్కింగ్ లాట్ అక్కడ పార్క్ చేసి వచ్చాం అనమాట కారు. సో దూరంగా చూస్తే మనం కొండ ఎక్కాం. డ్రైవ్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ కొండ కనిపించే కొండలు అనమాట. హెలెన్ జార్జియా 13 miles ఉంది. యోనా మౌంటైన్, జాక్స్ నాబ్, క్లీవ్లాండ్, వాకర్ మౌంటైన్, హార్స్ట్రౌ మౌంటైన్, వైల్డ్ క్యాట్ మౌంటైన్, టెస్నెటీ క్యాప్, కౌరాక్ మౌంటైన్, బుల్ ఫ్లోరల్ టాప్, ఫ్రోజన్ టాప్, డెలునాగా జార్జియా, అండ్ దెన్ రాకీ మౌంటైన్. సో ఇవన్నీ అనమాట కనిపించే మౌంటైన్స్. చూస్తున్నారు కదా దూరంగా. సో బ్యూటిఫుల్ అండి. వీఆర్ లక్కీ. వాళ్ళు చక్కగా క్లౌడ్స్ తక్కువే ఉన్నాయి కానీ క్లియర్గానే ఉంది. సో ఇట్స్ సో బ్యూటిఫుల్. బైనాక్యులర్స్ ఇచ్చాడు దూరంగా చూస్తాకి. ఇది సౌత్ ఫేసింగ్, అంటే ఇటువైపు వెళ్తే అట్లాంటా ఉంటుంది అనమాట. మనం నార్త్లో ఉన్నాం అట్లా జార్జియాలో. సో ఇటు స్ట్రైట్గా సౌత్కి చూస్తే కనుక వీ కెన్ సీ అట్లాంటా, డౌన్ టౌన్ అట్లాంటా. ఇక్కడ అప్లేషన్ ట్రైల్ మౌంటైన్స్ చూపిస్తున్నానండి. బ్లడ్ మౌంటైన్, స్లాటర్ మౌంటైన్, సూచెస్, స్ప్రింగర్ మౌంటైన్, కూసా బాల్డ్, కూపర్స్ క్రీక్ వైల్డ్ లైఫ్, బిగ్ బాల్డ్ మౌంటైన్, రాకీ మౌంటైన్, పెయిన్ మౌంటైన్, బ్లూ రిడ్జ్ జార్జియా.
సో ఇవన్నీ మౌంటైన్స్ అనమాట ఇక్కడ. సో ఇవి చూపిస్తున్నాడు. రిటర్నింగ్ ఫైర్ టు ద మౌంటైన్స్. ఇక్కడి నుంచి కనిపించే మౌంటైన్స్ హకిల్బెర్రీ నాబ్, యంగ్ హ్యారిస్, రాక్ క్రీక్ నాబ్, ప్యార్సన్స్ బాల్డ్, టయాహెలీ బాల్డ్, బ్లాక్ హౌస్ మౌంటైన్, మ్యాట్లాక్ బాల్డ్, క్లింగ్మ్యాన్స్ డవ్. క్లింగ్మ్యాన్స్ డవ్ టెనసీ ఉంది కదా, అది హైయెస్ట్ మౌంటైన్ ఇన్ అప్లేషన్ ట్రైల్ అనమాట. క్లింగ్మ్యాన్స్ డవ్ అది ఇక్కడ నుంచి 6643 మైల్స్ దూరంగా కనిపిస్తుంది చూడండి, అదే అనమాట క్లింగ్మ్యాన్స్ డవ్. బట్ ఇట్స్ వెరీ ఫార్ అవే. దట్ ఈస్ ఇన్ టెనసీ అండ్ నార్త్ క్యారోలినా బార్డర్లో ఉందన్నమాట. సో వీఆర్ సీయింగ్ నార్త్ క్యారోలినా, వీఆర్ సీయింగ్ సౌత్ క్యారోలినా, వీఆర్ ఇన్ జార్జియా అండ్ వీఆర్ సీయింగ్ టెనసీ. సో 4 స్టేట్లు ఉన్నాయన్నమాట. సో వీఆర్ సీయింగ్ ద 4 స్టేట్. ఆ దూరంగా ఉండే కనిపించే కొండ ఇక్కడ చూసారు కదా మీరు, క్లింగ్మ్యాన్స్ డవ్ 6643 ఫీట్ అని. ఇక్కడ దూరం ఇక్కడ ఉంది కదా, అదే దూరంగా ఉన్నది దట్ ఈస్ నార్త్ క్యారోలినా బార్డర్. నార్త్ క్యారోలినా అండ్ టెనసీ బార్డర్. మీరు ఆ మౌంటైన్స్ వస్తున్నారు కాబట్టి దట్ ఈస్ నార్త్ క్యారోలినా అండ్ టెనసీ బార్డర్ అనమాట. సో 2 స్టేట్లు. 3వ స్టేట్ మనం జార్జియాలో ఉన్నాం, 3వ స్టేట్. ఇది నార్త్ ఫేసింగ్. ఇంకోండి ఇక్కడి నుంచి కనిపించే మౌంటైన్స్ అని చెప్తున్నారు. వే బాల్డ్, సిల్వర్ బాల్డ్, కిమ్సే బాల్డ్, ఫ్రాంక్లిన్, స్టాండింగ్ ఇండియానా నార్త్ క్యారోలినా, రిడ్జ్పోర్ట్ మౌంటైన్ నార్త్ క్యారోలినా, స్కేలీ మౌంటైన్ నార్త్ క్యారోలినా, డిల్లర్స్ జార్జియా, రేబన్ బాల్డ్ అది జార్జియాలోనే ఉంది, డబుల్ స్ప్రింగ్ నాబ్, రౌండ్ నాబ్. సో దీస్ ఆర్ ద మౌంటైన్స్ దట్ వీ కెన్ సీ ఫ్రమ్ హియర్. ఓకే, సో చూసారు నార్త్ క్యారోలినా మౌంటైన్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. Alright, we are on Blaston Bald, we are top of Blaston Bald. అండ్ మనం చూసాం కదా 4 స్టేట్లు చూసాం ఇక్కడ నుంచి, సౌత్ క్యారోలినా, నార్త్ క్యారోలినా, వీఆర్ ఇన్ జార్జియా అండ్ వి సా టెనసీ. సో 4 స్టేట్లు ఈ టాప్ ఆఫ్, దిస్ ఈజ్ టాప్ ఆఫ్ జార్జియా, దిస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ జార్జియా. అండ్ ఇట్స్ నాట్ ఎ హైక్, ఇట్స్ జస్ట్ 1 mile hike. ప్లీజ్ డూ కమ్ హియర్, పెట్స్ ఆర్ అలౌడ్. అండ్ మేక్ ష్యూర్ మీరు వచ్చేటప్పుడు మేక్ ష్యూర్ ద వెదర్ ఈస్ గుడ్. If it is a rainy day or it is a cloudy, then you will not have the nice views and it will be waste of time coming here. So make sure మీరు వచ్చేటప్పుడు make sure you check the weather there, you check whether there's no rain and there are no clouds. That way you will enjoy the beautiful view over here. Okay, and thank you for seeing Basking Europe videos. Looking forward to see you in the next video. Thank you.